బీరప్ప దేవుని మహిమ. ప్రతి గ్రామానికి, ప్రతి గూడెంకి తనకంటూ ఒక దేవత కథ ఉంటుంది. అలాంటి ఎన్నో కథల్లో ఒకటి శతాబ్దాలుగా సాగుతూ వస్తూ లక్షలాది భక్తుల విశ్వాసాన్ని తనలో దాచుకున్న గొప్ప కథ బీరప్ప దేవుడు. అతను కేవలం దేవుడు కాదు, అతను ధైర్యానికి ప్రతీక. అతను భక్తి చెమ్మతో పుట్టిన శౌర్యం. అతను రైతుల రక్షకుడు, గొర్రెల పరిరక్షకుడు, గ్రామ అధిపతి. ఈ కథ యుగాల్ని దాటి, మనసుల్ని దాటే అద్వితీయమైన భక్తి, శౌర్య, అద్భుత మానవత్వగాథ. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరప్ప దేవుని ఆశీస్సులు సదా ఎల్లప్పుడూ ఉండును. యుగాల క్రితం ఆ ఆరంభం కాలం మనకు తెలిసిన నేటి తెలుగు నేలలా లేదు. అడవులు విస్తరించి ఉన్నాయి, పర్వతాలు నింగిలోకి ఎదిగాయి, జనాలు సాదాసీదాగా జీవిస్తున్నారు. అలాంటి దూరపు కాలంలో ఒక చిన్న గ్రామం. ప్రజలు పశువులను, పొలాలను, వన్యప్రాణులను రక్షించుకుంటూ ప్రతి ఉదయం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రారంభించే పావనమైన జనజీవనం. ఈ గ్రామానికి అప్పట్లో ఒకే ఒక భయం: అడవిలో తిరిగే మృగాలు, రాత్రిపూట దాడి చేసే దొంగలు, గ్రామ జంతువులను, ఆవులను దొంగలించేవారు. గ్రామం మొత్తం ఒక రక్షకుడి కోసం ఎదురు చూసేది. ఒక దేవుని కోసం కాదు, ఒక ధైర్యవంతుడిని, ఒక పోరాట యోధుడిని. ఆ వీరుడి జననం ఒక సాయంత్రం పూట. ఎర్రటి సూర్యాస్తమయం ఆకాశాన్ని అలంకరిస్తోంది. అప్పుడొక అరుదైన సంఘటన జరిగింది. గ్రామ సరిహద్దుల్లో ఉన్న కొంగలమ్మ గుడి వద్ద ఒక కాంతి వెలుగు మెరుస్తూ ఆకాశం నుంచి దిగింది. గుడి పూజారిని భువనమ్మ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అది మెల్లగా రూపాన్ని సంతరించుకుంది. అప్పుడు అక్కడ కనిపించినది ఒక శిశువు. పచ్చని వస్త్రంలో చుట్టబడిన ఆ బిడ్డను చూసి అందరూ విస్మయపడ్డారు. భువనమ్మ ఒడిలోకి తీసుకుని పెద్దల ఆశీర్వాదంతో ఆ బిడ్డకు పెట్టిన పేరు బీరయ్య, తరువాత బీరప్ప. చిన్నతనం నుంచే అసాధారణ శక్తులు. బీరప్ప చిన్న వయసు నుంచే అతని కన్నుల్లో ఒక అసాధారణ తేజస్సు కనిపించేది. అతనికి అడవితో అనుబంధం, జంతువులతో ప్రేమ, తల్లి పట్ల మమత్వం, బలహీనుల పట్ల అద్భుతమైన సానుభూతి ఉండేది. ఒకరోజు గ్రామంలో ఇలా జరిగింది. ఒక కొండచిలువ చిన్న పిల్లపై తిరుగుతున్నప్పుడు గ్రామం మొత్తం భయపడిపోయింది. కాని కేవలం 8 సంవత్సరాల బీరప్ప ఆ దిశగా నడుస్తూ కొండచిలువను తన చూపుతోనే నిలబెట్టాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అతను ఏ ఆయుధం లేకుండానే, అది జంతువుల మాటలు వింటున్నట్టుగా నెమ్మదిగా దాన్ని అడవిలోకి పంపించాడు. అది అతని శక్తుల మొదటి రూపం మాత్రమే, యవ్వనంలో యోధుడి అవతారం. బీరప్ప యవ్వనానికి చేరేటప్పటికి అతని పరాక్రమం 10 గ్రామాలకు తెలిసిపోయింది. అతని గుర్రం కరుడుగట్టిన కాసుబాడు, అతని ఆయుధం దడదడలాడే బెల్లం కొడవలి, అతని శక్తి అపరాజిత ధైర్యం. గ్రామాల్లో పశువులను దొంగిలించే కొన్ని హింసాత్మక గుంపులు ఉండేవి. వీరు రాత్రిపూట దాడులు చేస్తూ పశువులను తీసుకెళ్లి అమ్మేవారు. ఒక రేయి గ్రామం మొత్తం నిద్రలో ఉండగా అలాంటి దొంగల గుంపు గ్రామంపై దాడి చేసింది. కాని గాలిని చీల్చుకుంటూ ఒక గుర్రం స్పీడ్గా వచ్చి అందరి ముందు ఆగింది. గుర్రంపై సవారీగా చీకటిలో కూడా స్పష్టంగా కనిపించే ఒక మహారూపం. అతడే బీరప్ప. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కేవలం దొంగల వైపు చూశాడు. ఆ చూపులో కోపం, శక్తి, దివ్యత్వం అన్నీ ఉన్నాయి. ఒకే దెబ్బతో ఒక దొంగను పడగొట్టాడు. ఇలా ఒక్క యుద్ధంలోనే దొంగల గుంపులు పరిగెత్తిపోయాయి. ఆ రోజు నుంచే అందరూ అతన్ని గ్రామ దేవుడుగా పూజించడం ప్రారంభించారు. బీరప్ప దేవుని దివ్య గుణాలు. బీరప్ప దేవుడు కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, అతను ఎంతో దయాసాగరుడు. అతని గుణాలు ఇవి: 1. రైతుల దేవుడు. వానలు లేక పొలాలు ఎండిపోయినప్పుడు అతనికి ప్రార్థన చేస్తే వానలు వచ్చే వరకు అతడు గ్రామాన్ని వదిలిపెట్టడని చెబుతారు. 2. పశువుల రక్షకుడు. పశువులు అనారోగ్యం పాలైతే అతని వద్ద మట్టి తీసుకుని రాస్తే అవి మాయల్లా కోలుకుంటాయని భక్తులు నమ్మకం. 3. శక్తి, ధైర్యానికి ప్రతీక. బీరప్పను పూజించేవారు ధైర్యంగా ప్రతి కష్టం నుండి బయటపడతారు. 4. ప్రత్యక్ష దర్శనాలు. కొంతమంది భక్తులు రాత్రి రెడ్డిపల్లె దగ్గర అడవిలో గుర్రం నడక శబ్దం వినిపిస్తుందని చెబుతారు. అది బీరప్ప దేవుడు గ్రామాలను పర్యవేక్షిస్తున్నాడని నమ్మకం. బీరప్ప దేవుని పెళ్లి
దివ్య ప్రేమగాథ. బీరప్ప దేవుని కథలో సంగతిగా చెప్పవలసిన ఒక అందమైన ప్రేమ కథ కూడా ఉంది. ఒకసారి అతను అడవిలో ఒక దివ్యకాంతిని చూశాడు. అది దేవతల లోకానికి చెందిన అద్భుతమైన సౌందర్యవతి మల్లమ్మ. మల్లమ్మ మరియు బీరప్ప అడవి చెట్ల మధ్య దేవీగంధం పూసినట్లు శుద్ధమైన ప్రేమలో పడ్డారు. వారి పెళ్లి అడవి దేవతల సమక్షంలో దివ్యంగా జరిగింది. ఈ పెళ్లి ఒక గ్రామ పండుగలా ఇప్పటికీ జరుపుకుంటారు. బీరప్ప దేవుని అద్భుతాలు. 1వ అద్భుతం, ఎండిపోయిన నది ప్రవహించడం. ఒక గ్రామం సంవత్సరాల తరబడి వర్షం పడక పంటలు ఎండిపోయి ప్రజలు భయపడుతున్నారు. అప్పుడు బీరప్ప దేవుడి గుడిలో ఒక గొప్ప పూజ చేశారు. ఆ రాత్రే చీకటి మేఘాలు చేరాయి. నది పొంగిపోర్లింది. పంటలు పచ్చగా పూత చూశాయి. గ్రామం మొత్తం దేవుడికి నమస్కరించింది. 2వ అద్భుతం, పశువుల రక్షణ. ఒకసారి గ్రామ పశువులపై పులుల గుంపు దాడి చేసింది. ప్రజలు విలవిల్లాడుతూ బీరప్ప దేవుని ప్రార్థించారు. ఆ రాత్రి అడవిలో ఒక భారీ నినాదం వినిపించింది. ప్రజలు చెబుతారు, పులులు పారిపోయి పశువులను ముట్టుకోకుండానే వెళ్లిపోయాయని. అది బీరప్ప దేవుని ప్రత్యక్ష శక్తి. బీరప్ప దేవుని గుడులు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది గ్రామాల్లో బీరప్ప దేవుని గుడులు ఉన్నాయి. ప్రతి గుడిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడో ఆయన గుర్రపు నడక శబ్దం, ఎక్కడో దేవుని బెల్లం కొడవలి రూపం, ఎక్కడో దివ్య జ్యోతి, ఎక్కడో ప్రత్యక్ష దర్శనం కథలు. ప్రతి ఉత్సవం, ప్రతి జాతరలో భక్తులు జనసందోహంగా వస్తారు. బీరప్ప జాతర జీవితంలో మర్చిపోలేని అనుభవం. జాతర రోజు మొదటి అర్చన మొదలయ్యే లోపే వేలాది భక్తులు దేవుడి గుడి ఎదురుగా పంక్తులు కడతారు. డప్పుల శబ్దం, గజ్జల మోగింపు, గోమాతలకు పూల తోరణాలు, అటూ ఇటూ పూల చెదరగొట్టే గాలి అన్నీ ఒక భక్తి వాతావరణాన్ని సృష్టిస్తాయి. అత్యంత పవిత్రమైన క్షణం, కుంభారతి. ఈ సమయంలో భక్తులు దేవుడి శక్తిని పక్కనే నిలబడి అనుభవిస్తారు. బీరప్ప దేవుని చివరి సాక్షి. బీరప్ప దేవుడు ఒకరోజు తన గుర్రంపై అడవి లోతుల్లోకి వెళ్లి క్రతువుగా అంతర్ధానమయ్యాడని, కాని అతని శక్తి, అతని ఉనికి ఇప్పటికీ గ్రామాల్లో వెలుగుతోంది. ప్రతి రాత్రి అడవి నిశ్శబ్దంలో గుర్రం నడక శబ్దం వినిపిస్తే అదే భక్తులకు ధైర్యం. బీరప్ప దేవుని నేటి భక్తి ప్రభావం. ఆధునిక కాలంలో కూడా బీరప్ప దేవుని పట్ల భక్తి తగ్గలేదు. ప్రతి చోట బీరప్ప భక్తులు ఆయన అద్భుతాలను పాటల రూపంలో, జాతర రూపంలో పంచుకుంటున్నారు. బీరప్ప దేవుడు దేవతలలో దేవుడు కాదు. అతను మన పక్కనే నడిచే శక్తి, మన గుండెల్లో ఉండే ధైర్యం, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు రక్షణ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరప్ప దేవుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండును. జై బీరప్ప దేవా.